రామ్ చరణ్ జస్ప్రీత్ బుమ్రాని ఫుట్బాల్ ప్లేయర్ అన్నాడు. Jasprit Bumrah ji, I am your biggest fan. I love football. భోపాల్ని బీహార్ అన్నాడు. बिहार के लोग मेरे साथ हो आप. స్టార్ట్స్ నేమ్స్ చాలాసార్లు మర్చిపోయాడు. ఆడియన్స్ కోసం నా పేరు ఒకసారి మీ నోటి నుండి వినాలనుకుంటున్నాను. అడుగుతారేంటి సార్? Do you remember my name? ఇది ఫస్ట్ టైమా? రామ్ చరణ్కి ఇది చాలా మామూలు విషయం. TV9 చౌదరి గారు కూడా థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సారీ ఎన్టీవీ చౌదరి గారు కూడా Anvas Ranjan. హిస్టరీ చూసుకుంటే రామ్ చరణ్ నేమ్స్ మర్చిపోవడం చాలాసార్లు జరిగింది. ఎవరో కొట్టిన పాటకి మీరు అనుకుంటాడేమో అనుకుంటా నేను. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. అండ్ లాస్ట్ క్లిప్ గనక మీరు చూస్తే పగలబడి నవ్వుతారు. సో ఇవన్నీ లెట్స్ డీకోడ్ ఇన్ దిస్ వీడియో. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎటు చూసినా ఎక్కడ చూసినా ఫుల్ వైరల్ అవుతున్నాడు. దానికి రీజన్ నిన్న భోపాల్ ఈవెంట్లో జస్ప్రీత్ బుమ్రాని ఫుట్బాల్ ప్లేయర్ అనడమే. Jasprit Bumrah ji, I am your biggest fan. I love football and आप फुटबॉल को इतने आगे बढ़ा रहे हो. దీంతో మొత్తం సోషల్ మీడియా మ్రోగిపోతుంది. ఎక్కడ చూసినా జస్ప్రీత్ బుమ్రా మీద ఫుల్ ఎలివేషన్స్. అరే మనకు ఒక లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్ దొరికాడ, ఇన్ని రోజులు జస్ప్రీత్ బుమ్రాని ఒక సూపర్ యార్కర్ బౌలర్ అనుకున్నాము. కానీ రామ్ చరణ్ అన్న ద్వారా మనకు అందరికీ తెలిసింది ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా ఒక లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్ అని ఎక్కడ పడితే అక్కడ ట్రాల్ చేస్తున్నారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే నిన్న భోపాల్లో పెద్ద ఈవెంట్ జరిగింది. ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వచ్చారు. అక్కడ రామ్ చరణ్ స్లిప్ అయ్యి జస్ప్రీత్ బుమ్రా ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, మీరు ఫుట్బాల్ని తీసుకెళ్లే విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది అని స్లిప్ అయ్యాడు. అండ్ నేను దానికి ఒక కంటెక్స్ట్ ఆలోచించి డిఫెండ్ చేశాను. ఆ షార్ట్ కూడా పోస్ట్ చేశాను, కావాలంటే మీరే చూడండి. ఫ్లాష్ బ్యాక్. And आप फुटबॉल को इतने आगे बढ़ा रहे हो. అక్కడ జస్ప్రీత్ బుమ్రాని మీరు ఫుట్బాల్ని ముందుకు తీసుకెళ్లే విధానం నాకు నచ్చుతుంది అన్నాడు, కానీ బుమ్రాని ఫుట్బాల్ ప్లేయర్ అనలేదు. ISL అని ఫుట్బాల్ లీగ్ని కండక్ట్ చేశారు. దాని ప్రమోషనల్ క్యాంపెయిన్లో జస్ప్రీత్ బుమ్రా పార్టిసిపేట్ చేశాడు. లాంచ్ ఈవెంట్లో కూడా జస్ప్రీత్ బుమ్రా ఫుట్బాల్ గురించి గొప్పగా చెప్పి అది చూసి రామ్ చరణ్ మీరు ఫుట్బాల్ని ముందుకు తీసుకెళ్లే విధానం నాకు నచ్చుతుంది అని ఆ కంటెక్స్లో చెప్పాడు, కానీ ఫుట్బాల్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా అని కన్ఫ్యూజ్ అవ్వలేదు అండ్ మర్చిపోయి చెప్పలేదు. Meanwhile, అని కొద్దిసేపటికే నాకు షాక్ ఇస్తూ, మెగా ఫ్యాన్స్కి షాక్ ఇస్తూ, ఎస్పెషలీ రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలామంది డిఫెండ్ చేశారు, క్లిప్స్ పెట్టారు, స్క్రీన్ షాట్స్ పెట్టారు, ISLలో పార్టిసిపేట్ చేసిన వీడియోస్ పెట్టారు. కట్ చేస్తే బిగ్గెస్ట్ ట్విస్ట్, పోక్రీలో కంటే పెద్ద ట్విస్టు, సంభవంలో కంటే పెద్ద ట్విస్టు, కేర్ ఆఫ్ కంచరపాలెంలో కంటే పెద్ద ట్విస్ట్ లాగా ఎప్పుడూ పోస్ట్ చేయని రామ్ చరణ్ మా అందరికీ గాలిని తుస్సు చేస్తూ చరణ్ అన్న ఒక్క అపాలజీ ట్వీట్ పోస్ట్ చేశాడు. అయ్యా అపాలజీ ట్వీట్ పెట్టి అందరి గాలి తీశారు. సో మీరు చెప్పింది రాంగ్ రా, నేను హ్యూమన్ ఎర్రర్గా మర్చిపోయాను, మనుషులను నాకు మర్చిపోతామన్నట్టు అందరికీ గాలి తీశాడు. కానీ ఇక్కడ నాకు చరణ్ అన్న మీద రెస్పెక్ట్ ఎక్కడ పెరిగింది అంటే, ఆయన కావాలంటే దాన్ని కవరప్ చేయొచ్చు, PRస్తో ఇంకా స్ప్రెడ్ చేయొచ్చు, కానీ జెన్యూన్గా అపాలజీ చెప్పాడు బుమ్రా గారికి. సారీ బుమ్రా గారు, హ్యూమన్ ఎర్రర్ అది, అంతమంది క్రౌడ్లో కన్ఫ్యూజ్ అయ్యి మర్చిపోయాను అని చెప్పేసి పెట్టడం అనేది చాలా 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 స్వీట్ జెస్చర్ ఫ్రమ్ రామ్ చరణ్ గారు. ఎందుకంటే ఎంతో PRలతో కవరప్లు చేస్తున్న ఈ జమానాలో అనలేదు, ఇలా అన్నాను అని చెప్పి కవరప్ చేయకుండా, ట్వీట్లో కూడా ఆ ఇంటెన్షన్ ఇది అని కవరప్ చేయకుండా జెన్యూన్గా నాది మిస్టేక్ జరిగింది, రియలీ సారీ అని చెప్పడం మాత్రం నిజంగా చాలా చాలా స్వీట్ థింగ్ ఫ్రమ్ రామ్ చరణ్. అండ్ నిన్న జరిగిన ఇదే ఈవెంట్లో बिहार के लोग मेरे साथ हो आप. నా ఈవెంట్ జరిగిందేమో భోపాల్లో, కానీ బీహార్లో AR రెహమాన్ గారు మా బీహార్ వాళ్ళ కోసం ఒక సాంగ్ పాడతారా, నా ఫేవరెట్ సాంగ్, మా అందరి ఫేవరెట్ సాంగ్ అన్నాడు. ఇక్కడ మళ్ళీ పప్పులో గాలేశాడు. థ్యాంక్ యూ బిహార్. అక్కడ హోస్ట్ కవర్ చేయడానికి ట్రై చేసిన సారీ అన్నాడు. సో ఇలాంటివి రామ్ చరణ్ పాపం ఆ కన్ఫ్యూజన్లో సారీ హమారే మధ్యప్రదేశ్ और भोपाल మెల్లగా జాహ్నవి కపూర్ మీద తోదామని ట్రై చేశాడు, కానీ జాహ్నవి కపూర్తో అంటుంటాడు, జాహ్నవి కపూర్ బోరే బాబు నేను అన్నది భోపాలే, నీకు వినపడలేదంటే నీ పాపం కంగారులో మర్చిపోయాడండి అక్కడ కూడా. అంటే ఏం ఆలోచిస్తూ ఉంటాడో రామ్ చరణ్ అన్న, కానీ ఇలా ఈ చాలా 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 మర్చిపోతూనే ఉంటాడు. సో కొద్దిగా ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఈ క్లిప్ని ఒక్కసారి చూడండి. Anvas Ranjan. సో ఛాంపియన్ మూవీలో అనస్వర రాజన్ హీరోయిన్గా నటించింది. అనస్వర రాజన్ ఎవరు అంటే గిరగిర గిరగింగిరా గిరే ఆ సాంగ్స్లో ఉంటుంది. అండ్ లేటెస్ట్గా బాబీ అండ్ చిరు గారి మూవీలో మెగా 158లో తను చిరంజీవి గారి కూతురుగా కూడా నటిస్తోంది. అండ్ రేఖా చిత్రం అండ్ ఇంకా చాలా మలయాళం థ్రిల్లర్స్లో మనకు చాలా చూసాం మనం థ్రిల్లర్స్లో తనని. అండ్ షీ ఈజ్ అ వెరీ ప్రిటీ వన్.
తనని పట్టుకొని తన పేరుని నానా అటు ఇటు తిప్పి ఏదేదో చేసి కూనీ చేసి మటన్ కొట్టు మస్తాన్ లాగా కీమా చేసి పేరునే మార్చేశాడు అనస్వర రాజన్. ఆ పేరుని రంజన్ ఏదేదో చెప్పేసి మొత్తం కూనీ చేసేసి పలికాడు. అండ్ ఇది ఫస్ట్ టైం కాదండి ఇలా మర్చిపోవడం. బుమ్రాది, భోపాల్ది అండ్ అనస్వర రాజన్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది. కొద్దిగా బ్యాక్ వెళ్తే ఎస్పెషలీ RRR టైంలో ఆల్రెడీ ఎన్టీఆర్ గారు చెప్తారు, రామ్ చరణ్ నేమ్స్ మర్చిపోవడంలో ఫస్ట్ ఉంటాడు. మాకు అండర్ వాటర్ స్కూబా డైవింగ్ ట్రైనర్, ఆయన పేరు సుమీర్, కానీ సమీర్ అంటుంటాడు. బేసికలీ నా పేరు తారక్ అయితే ఫస్ట్ గుర్తుపెట్టుకుంటాడు, లాస్ట్లో గుర్తుపెట్టుకుంటాడు. కాసేపు నేను తారక్ అని వెళ్ళాను అనుకోండి, పరిచయం అనుకోండి, నెక్స్ట్ మూమెంట్ మన కారక్ ఐడి అంటాడు. లాస్ట్లో ఏదో కీమా చేసేసి ఏదో కలిపేసి ఇప్పుడు నన్ను కారక్ అంటాడు సడన్గా. అలా మర్చిపోతూ ఉంటాడు. సుమేర్ని సమీర్ అంటే నేను కూడా అరే సమీరేనా, నేనే రాంగ్గా విన్నానా, నాదే తప్ప అని నేనే ఫీల్ అయ్యేటట్టు చేస్తాడు. నేను తప్పుగా గుర్తుపెట్టుకున్నా పోనీ అని. అండ్ ఎంత కాన్ఫిడెంట్గా రాంగ్గా నేమ్ చెప్తాడంటే అదే కరెక్ట్ ఏమో మనమే 100 సార్లు ఆలోచించేలా చేస్తాడు. కానీ ఆ పేరుని ఎంత కాన్ఫిడెంట్ గా తను చెప్తాడంటే అది చరణ్కున్న క్వాలిటీ. సో మేబీ బేసికలీ ఆ టాపిక్ ఎందుకు వస్తుందంటే, మీకు నా కంపోజిషన్లో వీకెస్ట్ సాంగ్స్ అస్సలు నచ్చని సాంగ్స్ ఏంటి అంటే కీరవాణి గారు అడిగితే అప్పుడు చరణ్ అంటాడు, మీరు ఒక చిన్న సినిమా తీశారు సార్ నాకు లేటెస్ట్గా, దాంట్లో నచ్చలేదు అంటే కొంపదీసి ఏదో సినిమాని మీ సినిమా అనుకుని అని ఉంటాడు అన్నట్టు ఆ కంటెక్స్లో చెప్తాడు. ఆయన ఎవరో కొట్టిన పాటకి మీరు అనుకుంటాడేమో అనుకుంటాను నేను. ఇంకొకసారి కూడా RRR ఈవెంట్లో, ముంబై ఈవెంట్లో ర్యాపిడ్ ఫైర్ జరుగుతుంది. అక్కడ కరణ్ జోహర్, ఆలియా భట్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ నలుగురికి కాఫీ విత్ కరణ్ లాగా ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ జరుగుతున్నప్పుడు ఎవరు సెట్స్కి లేట్గా వస్తారు, ఎవరు డైలాగ్స్ని మర్చిపోతారు అండ్ ఎవరు ఎక్కువ ఫోన్లో ఉంటాడు, ఇలా కరణ్ జోహర్ గారు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అప్పుడు కరణ్ జోహర్ గారు ఒక క్వశ్చన్ అడుగుతారు, ఏంటంటే दोनों में से who forgets his lines first? మీ ఇద్దరిలో అంటే ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ మధ్యలో ఎవరు లైన్స్ని మర్చిపోతారు అంటే అప్పుడు రాజమౌళి గారిని అడుగుతారు. అంటే రాజమౌళి గారు మీరు చెప్పండి, మీరైతే కరెక్ట్గా చెప్తారు, వీళ్ళిద్దరు అయితే వాళ్ళని డిఫెండ్ చేసుకుంటారంటే ఇప్పుడు రాజమౌళి గారు అంటారు, చరణ్ లైన్స్ని గుర్తుపెట్టుకుంటాడు కానీ పేర్లని మాత్రం మర్చిపోతాడు, నేమ్స్ని అస్సలు గుర్తుపెట్టుకోడు. They don't forget the lines, but Charan always forgets the names. అంటే అప్పుడు రామ్ చరణ్ అంటాడు, అవును ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాను, నాకు సడన్గా గుర్తుండవు, దేర్ ఇస్ అ ఛాన్స్ మిమ్మల్ని కరణ్ జోహర్ని పట్టుకొని నేను సంజయ్ లీలా బన్సాలి అని కూడా అనొచ్చు అంటే అప్పుడు I can call you Sanjay Leela Bansali by mistake. కరణ్ జోహర్ అంటారు, సంజయ్ లీలా బన్సాలి అంటే ఓకే, నాకు ఒక 2-3 పేర్లు నచ్చవు, వాళ్ళిద్దరి పేర్లతో మాత్రం నన్ను పిలిస్తే నేను అస్సలు క్షమించాను అని. సో ఇట్స్ అ ఫన్నీ థింగ్. పాపం ప్రతిసారి అది ఫన్నీగానే వెళ్తుంది, నిన్న కూడా ఫన్నీగానే వెళ్ళింది, బట్ ఇట్ వెంట్ వైరల్. అంటే చరణ్ గురించి తెలిసిన వాళ్ళకి ఇది పెద్ద మ్యాటర్ కాదు, బట్ ఎవరికైతే రామ్ చరణ్ గారి గురించి పెద్దగా తెలియదో వాళ్ళకి ఇది పెద్ద కొత్తగా, అరే ఏంట్రా ఇలా మర్చిపోయాడు, ఇది కూడా గుర్తులేదా అన్న యాంగిల్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకసారి ఒక ఈవెంట్లో అండి మలయాళంలో RRR ప్రమోషన్స్ జరుగుతుంటాయి. పర్లీ మన్నీ అని వెరీ ఫేమస్ యూట్యూబర్, తను హోస్ట్ అండ్ చాలా మలయాళం షోస్లో తను హోస్ట్గా చేస్తుంది. అక్కడ కూడా ర్యాపిడ్ ఫైర్ జరుగుతున్నప్పుడు ఒక్కసారి నా పేరు చెప్పండి అని అంటదన్నమాట హోస్ట్. అప్పుడు Do you remember my name? బ్రూస్ లీ లాగా పర్లీ అంటే పర్లీ, ఓకే గుర్తుపెట్టుకుంటాను, ఇంకొకసారి అస్సలు మర్చిపోను అంటాడు. సో ఇలా చాలా సార్లు మర్చిపోతూ ఉంటాడండి. పాపం ఒకసారి హరీష్ శంకర్ గారు ఆచార్య ఈవెంట్కి ఇంటర్వ్యూ చేస్తుంటాడు. ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్తాడంటే, ఆడియో ఫంక్షన్లో మీ ప్రొడ్యూసర్ పేరు మార్చేశారు సార్ నిన్న మీరు ఆచార్య ఈవెంట్లో ప్రొడ్యూసర్ అన్వేష్ని అవినాష్ అన్నాడు సార్. అన్వేష్ అవినాష్ అన్నాడు. అన్వేష్ అన్నారు. అవినాష్కి సో ఇదంతా అయిపోయాక ఇదే హైలైట్ అండి. హరీష్ శంకర్ గారు అడుగుతారు, సార్ నా పేరు చెప్పండి అంటే ఏంటి పేరు అని చిరంజీవి గారిని అడిగితే చిరంజీవి గారు నన్ను అడుగుతున్నాడు అంటారు. ఆడియన్స్ కోసం నా పేరు ఒకసారి మీ నోటి నుండి వినాలనుకుంటున్నాను. అడుగుతారేంటి సార్? అసలు ఇది ఒక్కోసారి ఇన్నోసెంట్గా యాక్ట్ చేస్తాడా లేకపోతే ఇన్నోసెంటేనా, నిజంగా మర్చిపోతాడా, నాకైతే అర్థం కాదు భయ్య. నా పేరు ఒకసారి మీ నోటి నుండి వినాలనుకుంటున్నాను. అడుగుతారేంటి సార్? అడుగుతారేంటి సార్? చెప్పాలి అంటే ఇదైతే హరీష్ శంకర్ గారి పేరు అయితే గుర్తుంటుంది, బట్ టూ మచ్ ఫన్నీగా ఉంటాయి. పాపం చాలాసార్లు మర్చిపోతాడండి. అండ్ ఇంకొకసారి రంగస్థలం ఈవెంట్లో కూడా సక్సెస్ ఈవెంట్లో అక్కడ ఎన్టీవీ చౌదరి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ
గెస్ట్‌లుగా వస్తారు. రామ్ చరణ్ ఏమంటాడంటే, ముందు పవర్ స్టార్ ఉన్నాడు, వెనకాల ఇంత పెద్ద సముద్రం ఉంది. ఎవరిని చూసి మాట్లాడాలో అర్థం కావట్లేదు. బాబాయిని చూస్తే ఏమో టెన్షన్ వస్తుంది. వెనకాల మిమ్మల్ని చూసి మాట్లాడదామంటే మీరేమో సముద్రంలా ఉన్నారు. ఇంత టెన్షన్‌లో నేను మాట్లాడలేను అని చెప్పేసి ఫాస్ట్‌గా ముగించేసి లాస్ట్‌లో టీవీ 9 చౌదరి గారు కూడా థ్యాంక్ యూ ఫర్ కమింగ్. చెప్పేసి తర్వాత అక్కడ టీవీ 9 చౌదరి కాదు, ఎన్టీవీ చౌదరి అని పవన్ కళ్యాణ్ అంట మిగతా వాళ్ళంటే సారీ ఎన్టీవీ చౌదరి గారు సారీ ఎన్టీవీ చౌదరి గారికి అని చెప్పేసి ఇదొక్కటే వేస్తారేంటి రేపటి నుంచి స్క్రాలింగ్లో రిపీటేటివ్గా అని చెప్పేసి చాలా ఫన్నీగా చేస్తాడండి. కాంప్లీస్ ఇది ఒకటే వేస్తారని రేపోతున్నా. అంటే తను మర్చిపోవడం అనేది వెరీ 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 నార్మల్. అండ్ RRR ప్రమోషన్స్లో చాలాసార్లు రాజమౌళి గారు కూడా మెన్షన్ చేస్తారు, రామ్ చరణ్ ఇస్ వెరీ బ్యాడ్ అట్ రిమెంబరింగ్ నేమ్స్, అస్సలు గుర్తుండవు నేమ్స్ అని. వన్ సెక్, వాట్స్ హిస్ నేమ్? సో ఇది జెన్యూన్ హ్యూమన్ ఎందరే అండ్ తనకు అలవాటైంది, ఎప్పటి నుంచో జరుగుతుంది. ఏదో కొత్తగా నిన్న బుమ్రాని ఫుట్బాల్ ప్లేయర్ అనేసి పాపం తనని ట్రాల్ చేయడం మాత్రం నాకెందుకో కరెక్ట్ కాదనిపించింది. అండ్ రామ్ చరణ్ దాటికి జస్ట్ బయట వాళ్ళు బలవడం కాదండి, మెగా ఫ్యామిలీ వాళ్ళు కూడా బలయ్యారు. ఎందుకంటే ఉప్పన సక్సెస్ ఈవెంట్లో రామ్ చరణ్ గారు మా వరుణ్కి మా తేజు వరుణ్ వైష్ణవ్ చేసి దేవిశ్రీ ప్రసాద్ గారితో అంటుంటారు, మీరు ఒక డెబ్యూటెంట్స్కి ఇద్దరికి ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చారు అండ్ మీ మ్యూజిక్ వల్ల ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ అయింది. సినిమా రిలీజ్ అవ్వకముందే మీ సాంగ్స్ సూపర్ డూపర్గా హిట్ అయ్యాయి. అండ్ మా వరుణ్కి సారీ మా తేజుకి సారీ వైష్ణవ్కి అంటాడు. అంటే వైష్ణవ్ తేజ్ పేరు కూడా గుర్తుపెట్టుకోలేదండి అక్కడ. వరుణ్ తేజ్ అని సాయిధరం తేజ్ అనుకున్నాడు, లాస్ట్కి వైష్ణవ్ తేజ్ అని కూడా అన్నాడు. సో గైస్, ఇక్కడ మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, అక్కడ ఏం ట్రాల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సొంత ఇంట్లో వాళ్ళ పేర్లే కంగారులో, ఆడావిడిలో, ఆ టెన్షన్లో, ఆ స్ట్రెస్లో మర్చిపోవడం అనేది కామన్. అండ్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటారా? చిరంజీవి గారి నుంచే వచ్చిందండి. చిరంజీవి గారు అయితే ఎన్నిసార్లు నేమ్స్ మర్చిపోతారంటే అబ్బాబాబాబాబా. ప్రశాంత్ వర్మ అని హనుమాన్ ఈవెంట్లో సురేష్ వర్మ అంటాడు. సురేష్ వర్మ. రీసెంట్ టైమ్స్లో ఒకటి కాదు రెండు కాదు, సర్లేరు నీకెవరు ఈవెంట్లో రష్మిక మందన అని రష్మి ముండక అంటాడు. శ్రీలీల అని శ్రీనీలి అంటాడు. శ్రీలీల. అండ్ ఒక ఈవెంట్లో నిఖిల్ గారిని పట్టుకొని అఖిల్ అంటాడు. ఇలా తెలియజేస్తారు అక్కడ అఖిల్ని కలిస్తారు. చాలాసార్లు చిరంజీవి గారు నేమ్స్ మర్చిపోవడం అనేది వెరీ 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 నార్మల్ థింగ్. ఊర్వశి రాథోడ్. అండ్ అదే అలవాటు రామ్ చరణ్కి కూడా వచ్చినట్టుంది. సో తండ్రికి తగ్గ తనయుడు అని ఇక్కడ కూడా ప్రూవ్ చేసుకున్నారు. బట్ ఇట్స్ ఆన్ అ ఫన్నీ నోట్. Bumraji, I am your biggest fan. I love football. అండ్ ఇక్కడ మనం చిరంజీవి గారిని రామ్ చరణ్ గారిని మెన్షన్ చేస్తున్నాం, కానీ ఇది వేరే హీరోలు కూడా చాలాసార్లు నేమ్స్ మర్చిపోయిన ఈవెంట్స్ చాలాసార్లు ఉన్నాయి. RRR ప్రమోషన్స్లో పార్ట్గా ఎన్టీఆర్ గారు ఎత్తర జెండా సాంగ్లో ఒక మీ తాతగారు ఉన్నా అంటే చాలా తాతగారు ఉన్నా అనుకుంటున్నారు, కానీ తాతగారు కాదు, బేసికలీ ఇట్ వాజ్ టంగుటూరి వీరేశలింగం పంతులు. అక్కడ నేమ్ని ఎన్టీఆర్ గారు కూడా మర్చిపోయారు. అండ్ నెక్స్ట్ వచ్చి అల్లు అర్జున్ గారు ఒక ఈవెంట్లో పుష్ప 2 ఈవెంట్లో సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు కూడా మర్చిపోయి దాన్ని కవరప్ చేస్తూ వాటర్ తాగటం ఏదో చేస్తారు. సో ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. కొంతమంది మర్చిపోయి కవరప్ చేస్తారు, కొంతమంది కవరప్ చేయకుండా జెన్యున్గా అపాలజీ చెప్తారు. సో ఇలా చాలా జరుగుతుంటాయి. అసలు ఎందుకు ఇలా రామ్ చరణ్ ఇన్నిసార్లు మర్చిపోవడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ నుంచి తను పేర్లు మర్చిపోవడం తనకు అలవాటే. అండ్ ఇది హిస్టరీలో చాలాసార్లు జరిగింది, మళ్ళీ నిన్న ఈవెంట్లో కూడా జరిగింది. అండ్ ఇది ఫస్ట్ టైం కాదు. అండ్ తను మర్చిపోతాడని తను చెప్పడమే కాదు, ఎన్టీఆర్ గారు చెప్పారు, రాజమౌళి గారు చెప్పారు, అండ్ చాలామందికి తెలిసిన విషయమే. సో దాన్ని భూతద్దంలో పెట్టి కొత్తగా చూసి అరే రామ్ చరణ్ ఇది అన్నాడు రా, తప్పు చేశాడు రా, అమ్మో ఇంత పెద్ద భూత అన్నట్టు దాన్ని ప్రొజెక్ట్ చేసే అవసరం లేదు అన్నది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎందుకు మర్చిపోతారు ఏ హీరో అయినా కానీ అంటే, అక్కడ కొన్ని వేల మంది లక్షల మంది క్రౌడ్ ఉంటారు, ఆ లైట్స్ ఉంటాయి, వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ ఉంటాయి, హెక్టిక్ వర్క్ ఉంటుంది. అండ్ అక్కడ ఉన్న చీఫ్ గెస్ట్ని అడ్రస్ చేయాలి, ఆడియన్స్ని అడ్రస్ చేయాలి, అండ్ మూవీ గురించి మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, అండ్ మూవీ ఎలా అవుట్పుట్ వస్తుంది, రేపు రిలీజ్ అయ్యాక మూవీ రిసెప్షన్ ఎలా ఉంటుంది, ప్రీవియస్ మూవీ ఫ్లాప్ అయితే ఒక టెన్షన్ ఉంటుంది, ఈ వర్క్ చేసిన డేస్ కానీ ఆ మూవీకి వర్క్ చేసిన అన్ని రోజులు కష్టపడి సడన్గా రిలీఫ్ వస్తుంది. సో ఇన్ని టెన్షన్స్ వల్ల, ఇంత హడావిడి వల్ల ఒక్కోసారి
జెన్యూన్ హ్యూమన్నెస్. అది మీకైనా నాకైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి ఒక్కోసారి హాల్ టికెట్ నెంబర్ మర్చిపోవడమో, లేకపోతే మనం ప్రిపేర్ అయ్యిందే సడన్గా మనకు గుర్తురాదు, ఏదో రాసేస్తుంటాం. అండ్ ఒక్కోసారి మీరు చూస్తే ఇప్పుడు ఫోన్ చూసుకుంటూ ఉంటామండి, సడన్గా మనం ఏదో రాస్తూ ఉంటాం, ఇక్కడ ఫోన్లో ఏదైతే జరుగుతుందో అది తీసుకొని రాస్తాం. సో ఇది హ్యూమన్ ఎర్రర్. ఇది రామ్ చరణ్ గారికి ఏంటంటే ఇంకా ఫ్రీక్వెంట్గా జరుగుతుంది, ఎందుకంటే ఆయనకు అలవాటు. అండ్ అక్కడ చిరంజీవి గారు మర్చిపోతారు, పవన్ కళ్యాణ్ గారు నేమ్స్ మర్చిపోతారు. అండ్ సేమ్ అది ఇన్హెరిటెన్స్ కూడా అనుకోవచ్చు. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ నార్మల్ థింగ్. మీరేమనుకుంటున్నారు రామ్ చరణ్ బుమ్రాని ఫుట్బాల్ ప్లేయర్ అని అనడం గురించి? మీరు ఏమనుకుంటున్నారు? అది హ్యూమన్ ఎర్రరా, లేకపోతే కావాలనే చేశాడా, లేకపోతే క్షమించరాని నేరం అని మీరు అనుకుంటున్నారా? క్రికెట్ గురించి మూవీ తీస్తూ క్రికెటర్ పేరు మర్చిపోవడం ఏంటి అని కొంతమంది అంటున్నారు. భయ్యా అక్కడ క్రికెటర్ గురించి తీస్తూ క్రికెటర్ అంటే మరి ఎన్టీఆర్ గారు కూడా అక్కడ ఫ్రీడమ్ ఫైటర్ గురించి మర్చిపోయారు. సో ఇవన్నీ ఇట్స్ అ వెరీ వెరీ నార్మల్ థింగ్ అంట. ఇవన్నీ ఇగ్నోరబుల్, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళ ప్రెషర్కి, వాళ్ళ టెన్షన్స్కి ఇది చాలా చాలా నార్మల్ విషయం అని నేనైతే అనుకుంటున్నాను. బట్ నాకు జెన్యూన్గా చాలా చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే వెంటనే రియలైజ్ అయ్యి కవరప్ చేయకుండా, పిఆర్ స్టంట్స్ యూజ్ చేయకుండా వెంటనే అపాలజీ ట్వీట్ పెట్టి సారీ చెప్పి, జస్ప్రీత్ బుమ్రా గారు ఐఎమ్ రియలీ రియలీ సారీ, హ్యూమన్ ఎర్రర్తో ఆ క్రౌడ్లో నేను మర్చిపోయాను, నేను చాలా పెద్ద ఫ్యాన్, మీరు ఇండియన్ క్రికెట్ని ముందుకు తీసుకున్న విధానం చాలా బాగా నచ్చుతుందని చెప్పిన విధానం నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇంతకీ రామ్ చరణ్ బుమ్రాపై చేసిన కామెంట్స్ని, భోపాల్ని బీహార్ అన్న దాని గురించి మీరేమనుకుంటున్నారు? అండ్ ఇంతకుముందు వీడియోస్లో మీరు ఫేవరెట్గా ఫీల్ అయింది, మీరు బాగా నవ్వుకుంది ఏంటి రామ్ చరణ్ మర్చిపోయిన దాంట్లో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఎంగేజింగ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.